పూరా లోకల్. గత కొన్ని రోజులుగా గో బ్యాక్ మార్వాడి అంటూ నడుస్తున్న నినాదంపై ఇక్కడ మార్వాడీలకి సపోర్ట్ చేయడం కోసం కొంతమంది మద్దతుదారులు ఇక్కడికైతే రావడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం ముందు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసుకోవడానికి అయితే వచ్చారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఈ ఏదైతే నినాదం నడుస్తుందో గో బ్యాక్ మార్వాడి అంటూ, దానిపైన ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? గో బ్యాక్ మార్వాడి అనే ఒక ఉద్యమం మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి ఉద్యమం. ఇది కుట్రపూరితమైనది. హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది దుర్మార్గులు పనిన కుట్ర. దానికి నాయకత్వం వహిస్తున్నది కంచె ఐలయ్య. ఈ విషయంలో స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గో బ్యాక్ మార్వాడి ఉద్యమం వెనుక ఈ దుర్మార్గులు చేసినటువంటి పెద్ద స్థాయిలో కుట్రకోణం దాగుందమ్మా. దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విషయంలో ఎవరు కూడా దీంట్లో ఆవేశపడ్డ రాష్ట్రం నాశనమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఎవరైతే గో బ్యాక్ మార్వాడి ఉద్యమం చేపట్టారో, ఫస్ట్ గో బ్యాక్ మార్వాడి అంటారు, ఆ తర్వాత గో బ్యాక్ కల్చర్ అంటున్నారు. అన్ని రకరకాలుగా వారే మారుతున్నారు. వారు చేపట్టిన ఉద్యమంలో వారికి క్లారిటీ లేదు. కానీ ఇక్కడ చేస్తున్నది ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది, ఈ రోడ్ల మీదకి జనాలను తీసుకొస్తా ఉన్నది ఎవరనేది స్పష్టంగా గ్రహించాలి. ఈ ఉద్యమం అనుకున్నటువంటి వారి యొక్క గుణగణాల యొక్క కుట్రలను కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కంచె ఐలయ్య, అరగోపాలు, ఈ కమ్యూనిస్టువాదులు చాలామంది కూడా హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి, హిందూ సమాజం నుంచి దళితులను వేరు చేయడానికి పెద్ద స్థాయిలో కుట్ర పన్నుతూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ మేము ఎలాంటి మతాన్ని తీసుకురావట్లేదు, ఎలాంటి రాజకీయాలు కూడా జరగట్లేదు, మీరే తీసుకొస్తున్నారు, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ దీన్ని మతపరంగా తీసుకెళ్తున్నామని అని మీరే తీసుకెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు మార్వాడి వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? మేము హిందూ ధర్మాన్ని తీసుకురావడం లేదని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు నినాదంలో ఏం చెప్తా ఉన్నారు? గో బ్యాక్ మార్వాడి కల్చర్ అని చెప్తా ఉన్నారు. గో బ్యాక్ మార్వాడి కల్చర్ అంటే ఏంటిది? హిందూ ధర్మంలో భాగస్వాములు వాళ్ళు ఆచరించేది వాళ్ళ కల్చర్ ఏంటిది? హిందూ ధర్మంలో ఉన్నట్టు కల్చరు. అలాంటప్పుడు మీరు ఇంకా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా లేమని ఎట్లా చెప్తా ఉంటారు? ఇంకొక విషయం ఏంటంటే, గతంలో వీళ్ళు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం తీసుకొచ్చింది వీళ్ళే, కోమటోళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం తీసుకొచ్చింది వీళ్ళే, ఈరోజు మార్వాడి వ్యతిరేక ఉద్యమం తీసుకొచ్చింది వీళ్ళే. కోమటోళ్ళను సామాజిక స్మగ్లర్లు అని చెప్పేసి ఆ రోజు వాళ్ళ మీద విషం జిమ్మి ఈరోజు మా హిందూ కోమట వాళ్ళు దానికి హిందుత్వం జోడించి మా హిందూ కోమట వాళ్ళు అన్యాయం అయిపోతాను అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి మీరు అర్థం చేసుకోండి. ఆ రోజు బీప్ ఫెస్టివల్ పేరుతోటి ఓయూలో కంచె ఐలయ్య ఆ యొక్క పండుగను ఏర్పాటు చేసి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బ్రాహ్మణుల మీద తిరగబడని చెప్పేసి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా జనాలను ఉసిగొల్పాడు. ఈరోజు హిందూ ధర్మానికి, ఆలయాలకు, ఇటువంటి గోశాలకు రక్షణగా అండగా ఉన్నటువంటి ఈ యొక్క మార్వాడీలను ఈరోజు ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని కుట్ర వెనుక వీళ్ళ యొక్క ఆలోచన విధానం మనం చూస్తే ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పూర్తిగా హిందూ వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఉద్యమము. దీంట్లో ఎవరికి ఎలాంటి ఇక్కడ అణచివేత ఎక్కువగా జరుగుతుంది, అందుకే మేము ఉద్యమాలు అనేవి చేపడుతున్నాం. గతంలో ఆంధ్ర పైన కావచ్చు, ఇప్పుడు ఈ మార్వాడి పైన కావచ్చు, అణచివేత ఉన్న చోటే మేము ఉద్యమాలు అనేవి లేవగొడుతున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే ఆధిపత్యం అనేది అన్ని రంగాల్లో ఈ యొక్క మార్వాడీలదే ఎక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. మార్వాడీలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నటువంటి ఉద్యోగాలు దోచుకోవట్లేదు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. మీకు వేరే ఒక కంపెనీలు ఇట్లా పెద్ద స్థాయిలో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే, మీరు వాస్తవంగా గతంలో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఏదైతే కలిసిన క్రమం లోపల కొన్ని ములికి నిబంధనలు తీసుకొచ్చిందో స్థానికులు ఉన్నటువంటి వారికి 80% వాటా ఉండాలని చెప్పేసి దానికి అనుగుణంగా ఖచ్చితంగా నిలబడాల్సిందే. ఎవరైనా వాళ్ళ కంపెనీలు ఏమైనా పెడితే వాటికి 80% ఉద్యోగాలు ఇక స్థానికులు రావాలని చెప్పేసి మీరు పోరాడాలి, మనం అంతా కూడా ఉద్యమం చేద్దాం. అంతేగాని ఈరోజు తెలంగాణ ఆంధ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చి మార్వాడి దానికి ముడిపెడితే పొందన అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ నుంచి ఆంధ్ర వాళ్ళని పంపించే ఉద్యమం ఏంటంటే, ఆ రోజు స్థానికంగా ఉన్నటువంటి యొక్క కంపెనీలో కావచ్చు, ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నారు. అదే కాకుండా నీటి వాటాల విషయంలో కూడా, రాష్ట్రం తరలిపోయే విషయంలో కూడా కొంత జరిగింది. ఆ రోజు అయితే ఈరోజు నిజాం, ఆ రోజు 1956లో నిజాం పాలనలో యొక్క రాష్ట్రం ఉందో అప్పుడు తెలంగాణ యొక్క ప్రాంతము, అప్పుడు ఇక స్థానికంగా చాలామంది నష్టపోయారు. కాబట్టి అప్పుడు ములికి నిబంధనలు తీసుకొచ్చి స్థానికంగా 80% వాటా ఉండాలని చెప్పారు. అప్పుడు ఆ రకంగా పోరాడదాం, తప్పులేదు. అంతేగాని ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టాం, తరిమేసాం, మీరెంత లెక్క అంటే ఆ యొక్క దానికి ఉద్యమానికి దీనికి పొంతన లేదు. వాళ్ళు కూడా భారతదేశంలో వాళ్ళు కూడా భాగస్వాములు, ముఖ్యంగా భారతీయులు.
ఈరోజు విదేశాల్లో ఎక్కడో గో బ్యాక్ ఇండియన్స్ అన్నట్టు ఈరోజు మన దేశంలో మన వల్లనే మనము గో బ్యాక్ అనుకుంటూ పోతే ఇది ఎక్కడికి వెళ్తుందమ్మా? ఇక్కడ వాళ్ళు ఇదొక విషయం కూడా చెప్తున్నారు. మా నినాదం గో బ్యాక్ అంటే మొత్తం అందరినీ వెళ్ళిపోమని కాదు, మీరు పని చేసుకోవాలి ఇక్కడ వద్దనట్లేదు. కానీ అధికంగా మీరే ఎక్కువగా ఉంటున్నారు. అన్ని వ్యాపారాల్లో కూడా 80% వరకు కూడా మార్వాడీలే ఉన్నారు. సో మాకెక్కడ అవకాశం ఉంటుంది, మేము అణచివేతకి గురవుతున్నాం అని చెప్పేసి వాళ్ళ ఆవేదన. వాళ్ళు వాస్తవంగా మార్వాడిస్ అంటే గుజరాత్, రాజస్థాను మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. అది మార్వాడి అనే ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక కులం ఉండదు, అలా బ్రాహ్మణులు ఉంటారు, మిగతా వాళ్ళు అన్ని రకాల కులాలు ఉంటారు. వాళ్ళ యొక్క వృత్తి వాస్తవం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఆ రకమైన ఏ పని లేకుండా వాళ్ళు ఎక్కడ కూడా ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా ఇక వాణిజ్య పరంగా బిజినెస్ పరంగా స్థిరపడతారమ్మ. ఆ రకంగా ఈ రాష్ట్రంలో వచ్చేసి కంపెనీలు పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీ సహకరిస్తుంది. వాస్తవంగా వాళ్ళ కమ్యూనిటీ సహకరిస్తుంది కాబట్టి పెద్ద స్థాయిలో కంపెనీలు పెట్టుకోవచ్చు. వాళ్ళు స్థానికంగా పెద్ద కంపెనీలు పెట్టిన క్రమం లోపల కంపెనీల లోపల స్థానికులకు 80% వాటా ఇవ్వమని చెప్పి కొట్టడానికి తప్పు లేదు. అంతేగాని మీరు కంపెనీలే పెట్టొద్దనడానికి ఆస్కారం లేదు. మీరు కంపెనీలలో 80% వాటా ఖచ్చితంగా స్థానికులు ఇవ్వాలి. ఆ విషయం మీద పోరాడితే బాగుంటుంది. ఇంకా ఏ రకమైన షాపులు మీరు పెట్టుకోవడానికి ఆస్కారం లేదు. ఒకవేళ మీరు షాపులు పెడితే వాడేమైనా మీరు ఇక్కడ షాపు పెట్టొద్దు, మీరు బిజినెస్ చేద్దాం ఖచ్చితంగా వారి మీద ఉద్యమిద్దాం. ఆ రకంగా అన్యాయం ఎవరికైనా జరిగినా ఖచ్చితంగా మేము కలిసి వాళ్ళు చేసే వ్యాపారంలో ఇదే కదా పని. అంటే మనకి షాపులు ఉన్నాయి, వాళ్ళకి షాపులు ఉన్నాయి, కానీ వాళ్ళు ఇక్కడ బయట దొరికే రేటు కంటే కూడా వాళ్ళు తగ్గించి అమ్మడం, అలాగే కల్తీ వస్తువులన్నీ కూడా అమ్ముతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు తగ్గించి అమ్మడం అంటే ఒక బిజినెస్ వ్యాపార రూపంలో ఉంటే మెలికలు టెక్నిక్స్ ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడ తక్కువ రూపాయి పడితే వాళ్ళు తీసుకొని రావచ్చు. మరి అలాంటప్పుడు మన దగ్గర కొనుక్కోవడం తగ్గుద్ది కదా. మన కాడ తగ్గుద్ది. ఇప్పుడు మీరు ఒక షాప్ పెట్టుకున్నారు, ఇప్పుడు మార్వాడిని వెళ్ళగొడతాం. మీరు ఒక షాప్ పెట్టుకుని నేను ఒక షాప్ పక్కన పెట్టుకుంటా, పెట్టుకోవద్దంటారా? పెట్టుకోవద్దు, వ్యాపారం చేసుకోవద్దంటారా? కానీ నేను షాపు వ్యాపారం పేరుతోటి ఏదైనా నకిలీ వస్తువులు కానీ ఏదైనా అమ్మినప్పుడు ఖచ్చితంగా ఎవరు చేసిన తప్పేదాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. అధికార యంత్రాంగం ఉంది, ప్రభుత్వం ఉంది, చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా ఆ రకంగా ఎవరైనా నకిలీ చేసినా అరికడదామని ఖచ్చితంగా. అంతే తప్ప నకిలీ చేస్తున్నారని చెప్పేసి వర్గాన్ని మొత్తం కూడా మనం గోబ్యాక్ అంటే ఇట్లా రాష్ట్రం లోపల వివిధ వర్గాలు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెట్టి స్థిరపడ్డారు. భాగ్యనగర్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇట్లా మీ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని తీసుకొస్తారు. రేపన్నాడు భవిష్యత్తులో భారతదేశంలో ఇంట్లాడితే ఎవరు కూడా ఈ రాష్ట్రానికి వచ్చి రేపు బిజినెస్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉండదు. తర్వాత భాగ్యనగర్ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము జాగ్రత్తగా ఈ యొక్క ఉద్యమాన్ని గమనించాలా, దీని వెనుక కుట్రను ఆలోచించాలా. ప్రభుత్వం కొంచెం ముందుకు వచ్చి ఏదైతే ఈ ఉద్యమం జరుగుతుందో దీన్ని ఆపకపోతే భవిష్యత్తు లోపల రాష్ట్రంలో దాడులు మొదలైతే మన యొక్క రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడతారని చెప్తున్నారు. ఇంకొక విషయం, వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వ్యాపారాలు చేసుకోవడం మంచిదే, చేసుకోవద్దని ఎవరు అనట్లేదు. కానీ ఇక్కడికి వచ్చి అంతలా ఆధిపత్యం చెలాయించడం ఎందుకు? అంటే ఒకరి మీద చేయి చేసుకోవడమే కావచ్చు. అలాగే నిన్న మొన్న డిబేట్స్లో కూడా మాట్లాడారు కొంతమంది మార్వాడీలు. వాళ్ళు తెలంగాణ వాళ్ళు తాగి తందనాలు అవి చేస్తూ ఉంటారు, వచ్చిన డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారు డెవలప్మెంట్ అని కూడా అన్నారు. ఆ వ్యక్తి వాళ్ళు వ్యాపారం పేరుతో బిజినెస్ చేసుకోవచ్చు. దాని పేరుతో కూడా ఇక్కడ స్థానికుల మీద దాడి చేస్తామంటే కూడా ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఎక్కడైనా సరే ఒక చిన్న సంఘటన జరిగింది మోడో మార్కెట్ లోపల, యాక్సిడెంట్ జరిగిన క్రమం లోపల దళితులని చెప్పి దూషించి దాడి చేశారని చెప్తా ఉన్నారు. ఒకవేళ అదే నిజం అయితే ఖచ్చితంగా దళితుని పేరుతోటి కూడా దూషణ చేస్తే దాన్ని అన్ని రకాలుగా అన్ని సామాజిక వర్గాలు కూడా వ్యతిరేకించాల్సిందే. వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే, శిక్ష పడే విధంగా అందరం చూద్దాం. అంతేగాని ఆ యొక్క చిన్న గొడవను బేస్ చేసుకొని ఎంత పెద్ద స్థాయిలో కుట్రలు చెప్తామంటే ఊరుకునే పరిస్థితి లేదు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఈ దాడి ఈ యొక్క యాక్సిడెంట్ తోటో ఇక ఆ దళితుల మీద దాడితో మొదలైన ఉద్యమం కాదు, గతంలో 2-3 ఏళ్ల క్రితమే ఇక ఉద్యమాన్ని కూడా మేము తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తాగి తిని పడుకుంటారు చేతగా చెప్పేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుందాం. అలాంటి వారి యొక్క వ్యాఖ్యలను వ్యతిరేకిద్దాం. అంతేగాని ఇప్పుడు నా సామాజిక వర్గం ఒక్కడు ఏదో మాట్లాడని చెప్పి దుర్సుకుమారని చెప్పేసి నా వర్గాన్ని మొత్తం వెళ్ళేస్తుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఈ ఉద్యమం చివరికి ఎక్కడ దారి తీస్తుందంటే ఈరోజు వేరే ప్రాంతాలను వెలగొట్టినాక తర్వాత చివరికి ఏం జరుగుతుంది, ఈ యొక్క రాష్ట్రం లోపల హైదరాబాద్ నగరం లోపల వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడడం చాలామంది ఉంటారు. తర్వాత కూడా అరే నువ్వు మహబూబ్ నుంచి వచ్చింది ఇక్కడ స్థిరపడ్డావు, నువ్వు మహబూబ్నగర్ గోబ్యాక్, లేకుంటే నల్గొండ గోబ్యాక్, కరీంనగర్ గోబ్యాక్, ఇట్లా నిజామాబాద్ గోబ్యాక్ ఇట్లా అన్నాం అనుకోండి, పరిస్థితి ఎక్కడి దాకా దారి తీస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే పరిస్థితులు మాత్రం చాలా ఈ నినాదం వెనుక మొత్తం కూడా రాజకీయ కుట్ర అలాగే మతపరమైన విద్వేషాలు అవి ఉన్నాయంటారు. 100% ఖచ్చితంగా హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కంచె ఐలే లాంటి దుర్మార్గుడు సంఘ విద్రోహ శక్తి
పన్నిన కుట్రలో ఈరోజు మిగతా కులాలు కూడా పావులుగా మారుతూ ఉన్నారు. బలైపోయేది మీరే గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ దుర్మార్గులు గతంలో చాలా ఉద్యమాలు తీసుకొచ్చారు. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం, కోమటి వ్యతిరేక ఉద్యమం, అదేవిధంగా గోవులని చంపుకోండి తినని చెప్పేసి బీఫ్ ఫెస్టివల్ పేరు మీద ఎన్ని రకాల ఉద్యమాలు తీసుకొచ్చారో అర్థమవుతా ఉంది. ఈరోజు హిందూ సమాజం నాశనం చేయడానికి మార్వాడిని పర్టికులర్గా టార్గెట్ చేశారంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రం లోపల గోశాలల పోషణ చూస్తూ ఉంటారు, గోశాలకు సహకరించి దేవాలయాలకు సహకారం చేస్తూ ఉంటారు. ఆ క్రమం లోపల ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తే హిందువులకు కూడా సహకారం లభించడానికి కారణంతో కంచె లాంటి దుర్మార్గుడు సంఘ విద్రోహ శక్తి పన్నిన కుట్రల లోపల కొంతమంది కమ్యూనిస్టు వాదులు ఆయనకు తోడవుతూ ఉన్నారు. కలిసి ఈరోజు తెలంగాణలో చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కుట్రను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం నిమ్మకి నేనైతే చూసి ఊరుకోకుండా ఉద్యమం అనుకున్నటువంటి కుట్రని గమనించి ఈ యొక్క కుట్రను ఆపడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే భవిష్యత్తులో ప్రమాదం ఇది. సో ఈరోజు చూసుకుంటే కనుక ఏదైతే గో బ్యాక్ మార్వాడీలు అంటూ నడుస్తున్న నినాదంపై కొంతమంది మద్దతుదారులు మాట్లాడిన మాటల ప్రకారం మనం చూస్తే కనుక ఇదంతా రాజకీయపరమైన కుట్ర నడుస్తుంది, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇదంతా నడుస్తుంది. ఇందులో కమ్యూనిస్టుల యొక్క వాళ్ళ యొక్క హస్తం ఉందని చెప్పేసి అయితే వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విజయ్తో రామలక్ష్మి, ట్యాంక్ బండ్ నుంచి.